ఈ పాఠకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న సంగతిని మనం శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించే వారు ఉండాలి. యేసు ప్రభువు అన్నాడు కదా, నేను ఆకలి బట్టి నాకు అన్నం పెట్టావు, నేను డబ్బు బట్టి నాకు దాహాన్ని ఇచ్చావు, నేను దిగంబరుడిని నాకు వస్త్రాలు ఇచ్చావు, నేను ఆత్మహత్య బట్టి నన్ను పరామర్శించడానికి వచ్చావు, నేను రోగి ఏంటిని నాకు ఆ ఫ్రూట్స్ ఆ బ్రెడ్స్ అయ్యో అయ్యో తీసుకొచ్చి ఇచ్చావు. అలా అంటున్నారు. ఎప్పుడయ్యా 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 మీరు ఎప్పుడు మాకు కనపడ్డారు, మీకు ఎప్పుడు మేము ఇచ్చామంటే అనుకూలైన ఈ సహోదరులలో మీరు ఒకరికి చేశారు కనుక అది నాకు మన గడిపే మనకు దేవుడు, మన గడిపే మనకి దేవుడు, మనకు రొట్ట గడుపులో వేసుకుంటా అన్ని ఏమండి మనమే తినాలి, మనమే సుఖించాలి, మనమే అనుభవించాలి, మనమే అగ్ని చేయాలి, మనమే అనుకుంటూ ఉంటాం. మరి నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వే మంచి పని చేయకపోతే నీకే అడ్డుపడుతుంది. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వే సక్రియ చేయకపోతే నీకు ఏ అడ్డుపడుతుంది. ఆ తల్లి చూసారా, ఒక గ్లాసులు పాలు మంచినీళ్ళు అడిగితే గ్లాసులు పాలు ఇచ్చింది, ప్రేమతో గ్లాసులు పాలు ఇచ్చింది. అది దేవుడు మర్చిపోయాడా? తాగిన మనిషి మర్చిపోయాడా? మనిషిని గుర్తు పెట్టాడు. ఆ తల్లి రాజుల ప్రాణాలను తెప్పలనే చేసింది. ఈ రోజు ఈ తల్లి ప్రాణాలు కాపాడాలని వైద్యం చేసి దానికి కావలసినటువంటి వీళ్ళంతా ఆయన పెట్టేశారు. మనుషులే అంత పని చేసి మరి మనం ప్రేమించిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించిన దేవుడు ఎట్లాంటి వాడట? చూడండి, ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 నుంచి చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారు, నీ ప్రతి అవసరము తీర్చును. మంచి పని చేసే వారి యొక్క ప్రతి అవసరత చేసి తీరుస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాడు. మంచి పని చేసే వారి యొక్క సాధారణంగా గెలుపు చేస్తాడు పెట్టి చుట్టూ కొట్టేసింది, అయిపోయింది. ఎవరి మంచి పని చేసే వారి యొక్క ప్రతి అవసరం చేసే తీరుస్తాడు. ఒక విషయం చెప్తున్నాను. గొర్రెల సులేమిగా ఉంది. ఆమె సేవకుడిని ప్రేమించింది, సేవకుడిని ఆదరించింది, సేవకుడికి సహాయం చేసింది, సేవకుడి ఇంట్లో చేర్చుకుంది, సేవకుడికి సపోర్ట్గా నిలబడింది. మరి ఆ అవసరం తీర్చేయలేదు దేవుడు. సేవకుడి యొక్క ప్రార్థన ద్వారా ఆమె గర్భఫలం లేకపోతే భర్త ముసలుడైనా కానీ దేవుడు భర్తలో పురుష జీవనాలను పెంచి స్త్రీ బీజకాలను పెంచి జీవోత్పత్తులు కల్పించి బిడ్డోత్పత్తులు కల్పించి కుమారుడు కలిగిన తల్లిగా దేవుడు చేశాడు. చెప్పగలమా? హల్లెలూయా. కారణం ఏమిటి? ఆ ఒక మంచి పని చేసింది. దేవుని పని చేస్తున్న సేవకుడిని చేర్చుకుంది. దేవుని పని చేస్తున్న సేవకుడికి కడుపు నిండా ఆహారం పెట్టింది. దేవుని పని చేస్తున్న సేవకుడికి ఒక మంచం, ఒక దీపస్తంభం, ఒక బల్ల, ఒక గది కట్టించింది. ఎవరే? మన పాఠంలో రాలా లూదియా గారు కూతురు ఒక ఇల్లు కట్టించింది, కొడుకు ఒక ఇల్లు కట్టించింది. ఎవరే? ముందేమో కూతురుది, మధ్యలో ఒక తల్లిని, ఎనకనేమో కొడుకుని, చక్కగా వాళ్ళు ఈ పోలించి ఆవాలనుకున్నారు. మరి సేవకుడి సొమ్ము సేవకుడిగా మా దగ్గరే ఉందయ్యా, అప్పుడు పాలైపోయామయ్యా కానీ గొర్రెల సులేమి గారు
దేవుడు చూసారా, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం, ఆ గనురాలైన సులువు అవసరం తీర్చాలి దేవుడు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, వెండి బంగారం ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇల్లు స్థలాలు ఉన్నాయి, భర్తున్నాడు, కానీ ఎవరు లేరు, గర్భపడలేదు. మరి దేవునికి మహిమ, ఐశ్వర్యంలో దేవునికి మహిమ కలుగునట్టుగా సేవకుడు